అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్తో భారత్కు ఏ మేరకు ప్రయోజనం? ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న ఇదే. గతంలో ఆయన ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలు నెరపడంతో పాటు పలు సందర్భాల్లో భారత్ అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు భారత్ను పన్నుల రారాజు అంటూ విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు, డాలర్ డ్రీమ్స్ భారతీయుల్ని కలవరపెడుతున్నాయి. అయితే బైడెన్ పాలనా కాలంతో పోలిస్తే ట్రంప్ విధానాలు మనకు అనుకూలంగానే ఉంటాయని భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే ట్రంప్ ఇప్పటికే భారత పర్యటన కోసం నిర్ణయం తీసుకోవడం విశేషం. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన పట్ల ప్రత్యేక ఆసక్తితో ఉన్నారు. మన దేశానికి వచ్చేందుకు ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే తేదీలు ఖరారు కావలసి ఉంది. ప్రమాణ స్వీకారానికి ముందే ఈ మేరకు కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ట్రంప్ కొత్త అధ్యక్షుని హోదాలో తమ దేశీయ వ్యవహారాలు గాడిన పెట్టిన తర్వాత వైట్ హౌస్ లో జరిగే దేశాధినేతల సమావేశం నిర్వహించనున్నారు. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ట్రంప్ మోడీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత ట్రంప్ ఏప్రిల్ లేదా ఆగస్టు నెలలో భారత్కు వచ్చే అవకాశం ఉంది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గత నెల వాషింగ్టన్ వెళ్లిన సమయంలోనే ట్రంప్ భారత పర్యటన కోసం ప్రాథమిక చర్చలు ప్రారంభమయ్యాయని తెలిసింది. చైనాలో కూడా పర్యటించేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ట్రంప్ తన సలహాదారులకు సూచించినట్లు అమెరికా మీడియా చెబుతోంది. ఇండో పెసిఫిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు క్వాడ్ దేశాలు ఈ ఏడాది భారత్లో సమావేశం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్న క్వాడ్ సమావేశానికి భారత్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ ఆల్బనీస్, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా హాజరు కానున్నారు. ట్రంప్ అధ్యక్షుని హోదాలో క్వాడ్ సమావేశానికి హాజరైతే బరాక్ ఒబామా తర్వాత రెండుసార్లు భారత్ను సందర్శించిన రెండవ అమెరికా అధ్యక్షుడు అవుతారు. ఒబామా 2010-2015లో భారత్లో పర్యటించారు. 2015లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుని హోదాలో డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2020లో భారత్లో పర్యటించారు. ఆ ఏడాది ఫిబ్రవరి 24-25 తేదీల్లో ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా కూడా భారత పర్యటనకు వచ్చారు. అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీని సందర్శించారు. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్కు చేరిన ట్రంప్ అక్కడ 3 గంటల పాటు ఉన్నారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మోతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ప్రధాని మోడీతో కలిసి హాజరయ్యారు. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం ఆగ్రాకు చేరుకుని తాజ్మహల్ ను సందర్శించారు. మరునాడు ఫిబ్రవరి 25న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్ తొలి భారత పర్యటన తర్వాత భారత్, అమెరికాలు ప్రధానంగా వ్యూహాత్మక సంబంధాలు, రక్షణలో ద్వైపాక్షిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్నాయి. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్తో మన దేశానికి ప్రయోజనకరమేనా అనే చర్చ జరుగుతోంది. ట్రంప్ మొదటి పరిపాలనా కాలాన్ని గమనిస్తే చాలా వరకు భారత్కు అనుకూలంగా ఉండడం చూడొచ్చు. అమెరికా విదేశాంగ విధానంలో ఆసియా దేశాల్లో భారత్కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. 370వ అధికరణ రద్దు భారత ఆంతరంగిక వ్యవహారమని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ భారత్ను చికాకుపరిచే పాకిస్తాన్కు అందించే సాయంలో కోత పెట్టింది ట్రంప్ సర్కార్. గత అమెరికా అధ్యక్షులు పాకిస్తాన్కు ఇతోధికంగా సహకరిస్తూ పరోక్షంగా భారత్ ప్రయోజనాలకు నష్టం కలిగించారు. భారత సరిహద్దుల్లో సమస్యలు సృష్టించడంతో పాటు మన మార్కెట్పై గుత్తాధిపత్యానికి ప్రయత్నాలు చేస్తున్న చైనా పట్ల ట్రంప్ కఠిన వైఖరి అవలంబించారు. ఆయన హయాంలోనే అమెరికాతో భారత్ అతి పెద్ద రక్షణ ఒప్పందం చేసుకుంది. అంతేకాదు మూలన పడ్డ క్వాడ్ కూటమిని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రధాని మోడీతో ట్రంప్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో మోడీని తన స్నేహితుడని చెప్పుకున్నారు. 2019 సెప్టెంబర్ మాసంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్ నగరంలో నిర్వహించిన హౌడీ మోడీ సభ అందరికీ గుర్తుండే ఉంటుంది. వేలాది మంది భారతీయులు పోగైన ఆ సభలో మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు ట్రంప్. తాజా అమెరికా ఎన్నికల ప్రచారంలో హౌడీ మోడీని గుర్తు చేసుకున్నారు ట్రంప్. మోడీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన అమెరికాలోని ప్రవాస భారతీయ ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. అమెరికా అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో అందరికన్నా ముందుగా ఫోన్ చేసి అభినందించింది ప్రధాని మోడీయే. భారత్, అమెరికా సంబంధాలు వివిధ రంగాల్లో మరింతగా బలపడేటట్లు ట్రంప్తో మళ్లీ కలిసి పనిచేస్తామన్నారు. టెక్నాలజీ, రక్షణ, ఇంధనం, అంతరిక్ష రంగాలు సహా అనేక ఇతర రంగాల్లో భారత్, అమెరికా సంబంధాలను సుదృఢం చేసే దిశలో మళ్లీ ఇద్దరం కలిసి కృషి చేసేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అన్నారు మోడీ.
మరోవైపు ట్రంప్ గెలిస్తే భారతదేశానికి లాభం, అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు మాత్రం నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ విషయంలో భారతీయులు ఆందోళన చెందుతున్నది ఇమిగ్రేషన్ విషయంలోనే. ఇది డాలర్ డ్రీమ్స్ ఇండియన్ను కలవరపెడుతోంది. అమెరికాలో లక్షల సంఖ్యలో భారతీయులు వర్క్ వీసాపై పనిచేస్తున్నారు. ఇందులో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్ సహా ఆసియా దేశాల నుంచి వచ్చేవారు అధిక జీతాలు పొందే ఉద్యోగాలు తన్నుకుపోతున్నారని, కింది స్థాయి ఉద్యోగాలను మెక్సికన్, లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ దేశాల వారు తన్నుకుపోతున్నారని అమెరికా సమాజం భావిస్తోంది. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై ఉన్న అసహనమే ట్రంప్ విజయానికి కారణమైందని కూడా అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ గతంలోనూ H-1B వీసాల జారీ విషయంలో అనేక సరికొత్త ఆంక్షలు తీసుకొచ్చి కఠినతరం చేశారు. అమెరికా వికాసానికి ఈ వీసాలు ఓ ముప్పుగా మారాయని కూడా వ్యాఖ్యానించారు. అయితే గతంతో పోల్చితే భారతీయ వృత్తి నిపుణుల విషయంలో ట్రంప్ కొంత సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. భారతీయులకు శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డు మంజూరు చేస్తారని ఆశిస్తున్నారు. ఇక అమెరికా ప్రయోజనాల విషయంలో నిక్కచ్చిగా ఉండే ట్రంప్ వాణిజ్యాంశాల్లో చైనా, కెనడాలతో కాస్త కఠినంగానే ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆయన భారత్తో కూడా నిష్ఠూరంగానే ఉన్నారు. ఒక దశలో భారత్ను పన్నుల రారాజుగా అభివర్ణిస్తూ మన వాణిజ్య విధానాలను తప్పుపట్టారు. అమెరికా నుంచి దిగుమతిపై భారత్ అధిక సుంకాలు వసూలు చేయడం వాణిజ్యంలో సమతుల్యతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. భారత్ దిగుమతి చేసుకునే అమెరికా ఉత్పత్తులపై అధిక పన్నులు, సుంకాలు విధిస్తున్నామని, తద్వారా తమ వ్యాపారం సాగడం లేదు అన్నది ట్రంప్ మనోగతం. భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న సేవలు, వస్తువులపై ఆ దేశం విధిస్తున్న పన్నులు, సుంకాలతో పోలిస్తే భారత్ విధిస్తున్న పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇది వాణిజ్యంలో సమతుల్యత లేకుండా చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా మార్కెట్ను చైనా ఆక్రమించుకుంది. ఐటీ వంటి సేవా రంగాన్ని భారత్ ఆక్రమించుకుంటోంది. అందుకే భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 20% ఏకరూప సుంకాన్ని విధించాలని, చైనా నుంచి వచ్చే వస్తువులపై 60% సుంకం విధించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే భారత జీడీపీ స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది. కొందరు ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2028 నాటికి భారత జీడీపీ 0.1% మేర కుదించుకుపోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే. అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడైనా, బైడెన్ అయినా, హ్యారిస్ పొరపాటున గెలిచినా వారి దేశ ప్రయోజనాలు కాపాడటమే ముఖ్యం. ట్రంప్ మీద ఎన్నో ఆశలతో అమెరికన్లు గెలిపించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను, వారి ఉపాధి అవకాశాలను కాపాడవలసిన బాధ్యత ఆయన మీదైతే ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా మరోసారి రావడంతో చైనా ఆధిపత్యానికి చెక్ పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్తో వాణిజ్య సంబంధాలు కుదుర్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ఉత్సాహాన్ని చూపించే అవకాశం ఉంది. కాగా ట్రంప్ గతంలో తమ మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియాతోనూ పేచీకి దిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రధాని మోడీతో ఆయనకు ఉన్న సత్సంబంధాల కారణంగా ఈ సాహసం చేయకపోవచ్చని భావిస్తున్నారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావడం భారత్కు ఎంతో ప్రయోజనకరమంటున్నారు మన విదేశాంగ మంత్రి జైశంకర్. అమెరికా అధ్యక్షునిగా ఎవరున్నా వారు తమ దేశ సొంత ప్రయోజనాలకే పనిచేస్తారని పేర్కొన్నారు. ట్రంప్ మళ్లీ గెలవడంపై చాలా దేశాలు భయపడుతోన్నా భారత్కేమీ ఇబ్బంది ఉండదన్నారు.